సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఉన్నటువంటి రిలేషన్. సో మనకి ఎల్సిఎంకి హెచ్సిఎఫ్ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హెచ్సిఎఫ్ వాల్యూ లెస్ దాన్ ఎల్సిఎంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎల్సిఎంని ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్లో రాసుకోవచ్చు. అంటే ఎల్సిఎంని వచ్చేటువంటి ఎల్సిఎంని మనం టూ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయొచ్చు. సో దాంతో మనకు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ వచ్చేసి హెచ్సిఎం కూడా అవుతుంది. ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ హెచ్సిఎం అవుతుంది. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇంటూ హెచ్సిఎఫ్ ఈ విధంగా రాసుకోవచ్చు. సో మన ప్రీవియస్గా వచ్చిన కొన్ని రిజల్ట్స్ని కొంచెం అబ్జర్వ్ చేద్దాం దీనికోసం. సో ఒకసారి ప్రీవియస్ రిజల్ట్ తీసుకుంటే మనం ఇంతకుముందు వచ్చేసి ఒక రిజల్ట్ వచ్చేసి 1764, 504 అండ్ 420 అని తీసుకున్నాం. సో దీనికి సంబంధించి హెచ్సిఎఫ్ ఎల్సిఎం చెక్ చేసుకుంటే హెచ్సిఎఫ్ వచ్చేసి 84 అవుతుంది. హెచ్సిఎఫ్ వచ్చేసి 84 అవుతుంది. ఇన్ ద సేమ్ ఎల్సిఎం వచ్చేసి 17,640 అవుతుంది. 17,640 అవుతుంది. సో ఇక్కడ మనకు ఎల్సిఎం ఏముంది? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ది 17,640 ఉంది. 640 ఉంది. ఇన్ కేస్ మనం దీన్ని ఎల్సిఎంలో మనం 84తో డివైడ్ చేస్తే రిజల్ట్ వచ్చేసి 210 వస్తుంది. అంటే ఇది 210 అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. సో ఇప్పుడు 210 మనం 84తో మల్టిప్లై చేసుకుంటే సేమ్ అగైన్ 17,000 వస్తుంది. అంటే 84. అంటే ఇక్కడ మనం ఎల్సిఎంని ఏమని రాసుకోవచ్చు? ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ 210 అని రాసుకోవచ్చు. ఇన్ ద సేమ్ ఇంకో రిజల్ట్ చెక్ చేసుకుందాం. సో ఇన్ ద సేమ్ ఇంకో రిజల్ట్ చెక్ చేసుకుంటే 2,6 అని 2 నెంబర్స్ తీసుకుందాం మనం. 2,6 ఈ 2,6 అనే 2 నెంబర్స్ సంబంధించి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం చూద్దాం. ఇక్కడ హెచ్సిఎఫ్, నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం. ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసి 2 వచ్చింది. 2,6 హెచ్సిఎఫ్ వచ్చేసి 2 వచ్చేసింది. ఎల్సిఎం వచ్చేసి 6 వచ్చింది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ది 6 ఈజ్ ఈక్వల్ టు ది ఇక్కడ దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 3 into 2 అని రాసుకోవచ్చు. 3 into 2 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 ఏమవుతుంది? ఇక్కడ 2 వచ్చేసి హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ 6కి ఎల్సిఎంకి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ వచ్చేసి 2 అవుతుంది. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ వచ్చేసి 2 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. స్టార్ సెలెక్షన్ విత్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్. The highest common factor and least common multiple of 9,800, 27,440, 441 3 నెంబర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఈ 3 నెంబర్స్ సంబంధించి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. సో మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్ చేసిన మెథడ్లో అయితే ఒకటి ప్రొసీజర్ ఫాలో అవుతాయి. జస్ట్ మనకి హెచ్సిఎఫ్లో అయితేనేమో లీస్ట్ ఎక్స్పోనెంట్ అనేది తీసుకుంటాం. లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యేది కన్సిడర్ చేస్తాం. ఎల్సిఎంలో అయితేనేమో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యేది కన్సిడర్ చేస్తాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అయితే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముంది? 9,800 ఉంది. 9,800. సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటే 2 power 3 into 5 power 2 into 7 power 2 అని వస్తుంది. అంటే 2 అనేది 3 టైమ్స్ వస్తుంది, 5 అనేది 2 టైమ్స్ వస్తుంది, 7 అనేది 2 టైమ్స్ వస్తుంది. ఈ 2, 5 and 7 అనేది ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 27,440. సో దీన్ని మనం ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసుకుంటే 2 power 4 multiplies 5 power 1 multiplies 7 power 3. అంటే 2 అనేది 4 టైమ్స్ వస్తుంది, 5 అనేది 1 టైమ్ వస్తుంది, 7 అనేది 3 టైమ్స్ వస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 441 తీసుకుంటాం. 441. సో 441 వచ్చేసి 3 power 2 నెక్స్ట్ 7 power 2 అవుతుంది.
అయితే ఇక్కడ మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఏమో లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేది కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఎల్సిఎం అనేది ఏమో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేది కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ తీసుకుందాం. హెచ్సిఎఫ్ చూస్తే మనకి ఫస్ట్ 2 చూద్దాం. 2 అనేది ఇక్కడ 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 0 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ మనం 2ని 0 టైమ్స్ తీసుకోవాలంటే అసలు కన్సిడర్ చేయనవసరం లేదు దాన్ని, ఎందుకంటే ఒక దగ్గర మిస్ అయినా సరే మొత్తానికి వదిలేసుకుంటాం దాన్ని. నెక్స్ట్ ఇక్కడ 5 తీసుకుంటే 5 2 టైమ్స్ ఉంది, 5 1 టైం ఉంది, ఇక్కడ 5 అసలు లేదు, అంటే ఇక్కడ 5ని కూడా వదిలేసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ 7 ఉంది, ఇక్కడ 7 పవర్ 2 ఉంది, 7 పవర్ 3 ఉంది, 7 పవర్ 2 ఉంది. అంటే ఇక్కడ 7 వచ్చేసి మనకి 2 అనేది లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది. ఇక్కడ 2 టైమ్స్, 3 టైమ్స్, 2 టైమ్స్, అంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 2 కాబట్టి 7 పవర్ 2 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ 3 పవర్ 2 ఉంది, 3 వచ్చేసి రెండిట్లో లేదు కాబట్టి 3ని కూడా కన్సిడర్ చేయం. అంటే మనకి ఏదైతే లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అవైలబుల్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తాం. అండ్ 7 పవర్ ఆఫ్ 2 అంటే 49 ఈజ్ ద హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ అదే మనం ఎల్సిఎం కేసుకి వస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదంటే అక్కడ తీసుకుంటాం మనం. అంటే ఇక్కడ 2 పవర్ 3 ఉంది, 2 పవర్ 2 ఉంది, ఇక్కడ 2 పవర్ 0 ఉంది, అంటే ఇక్కడ మనం వచ్చేసి 2 పవర్ 4ని తీసేసుకుంటాం. 2 పవర్ 4 మల్టిప్లైస్. నెక్స్ట్ 3, ఇక్కడ 3 పవర్ 2 ఉంది, ఇక్కడ 3 లేదు, ఇక్కడ 3 లేదు, అంటే హైయెస్ట్ ఇది 3 పవర్ 2 కదా, సో దాన్ని కన్సిడర్ చేస్తాం. 3 పవర్ 2 అవుతుంది. నెక్స్ట్ 2 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ 5 ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ 0 టైం ఉంది, అంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుంది 5 పవర్ 2 అవుతుంది. సో 5 పవర్ 2 ఈజ్ ద ఆన్సర్. 5 పవర్ 2 అని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 7కి వచ్చేసరికి 7 పవర్ 2, 7 పవర్ 3, 7 పవర్ 2 ఉంది, అంటే ఇక్కడ 7 వచ్చేసి 3 టైమ్స్ అనేది హైయెస్ట్ కాబట్టి అదే తీసుకుంటాం మనం, అంటే 7 పవర్ 3 అనేది తీసుకుంటాం. సో ఈ రిజల్ట్ నుంచి వచ్చేది ఎల్సిఎం అవుతుంది, ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ అంటేనేమో హైయెస్ట్ అన్నప్పుడు లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కన్సిడర్ చేస్తాం. అంటే నేమ్లో హైయెస్ట్ ఉంది కానీ కన్సిడరేషన్ మాత్రం లీస్టే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ నేమ్లో లీస్ట్ ఉంది కానీ కన్సిడర్ చేసే మాత్రం హైయెస్ట్ అనేది కన్సిడర్ చేస్తాం. హెచ్సిఎఫ్ అంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవాలి, ఎల్సిఎం అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవాలి, నేమ్కి రివర్స్. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 29. మనకు ఒక 2 నెంబర్స్ మనకు 2 నెంబర్స్ వచ్చేసి A, B అని కన్సిడర్ చేద్దాం. సో హెచ్సిఎఫ్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ ఈజ్ 29. 2 నెంబర్స్ని తెచ్చేటువంటి హెచ్సిఎఫ్ అనేది 29. రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎల్సిఎం ఆర్ 15 and 13. అంటే ఇక్కడ రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ ఎల్సిఎం కంటే ఆల్రెడీ మనకు తెలుసు. మనం ఎల్సిఎం ఏమన్నా రాసొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్లో ఫ్యాక్టర్ ఇంటూ హెచ్సిఎఫ్ అని రాసుకోవచ్చు, అంటే హెచ్సిఎఫ్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ లాజిక్ ప్రకారం మనకి ఇక్కడ అగైన్ ఫ్యాక్టర్ని ఏం చేసిండు, 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసిండు, 15 and 13. రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ 15 and 13 ఇంటూ హెచ్సిఎఫ్ మీన్స్ 29. ఇది వచ్చేసి ఎల్సిఎం అన్నాడు. దెన్ వాట్ ఆర్ ది అదర్ 2 నెంబర్స్? ఈ 2 నెంబర్స్ ఏవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మనకి గివెన్ డేట్, దీనికి మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ 2 నెంబర్స్ మనకి ఏమన్నా A, B అని తీసుకున్నాం. సో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్లో నోట్ చేసుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్లో ఇవి రెండింటికి వచ్చేసి A and Bకి వచ్చేసి కామన్ ఫ్యాక్టర్గా 29 ఉంటుంది. కామన్ ఫ్యాక్టర్గా 29 ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్లో రాసుకుంటే గివెన్ 2 నెంబర్స్ని కామన్ ఫ్యాక్టర్గా 29 ఉంటుంది రెండింటికి. ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చేసి 2 కోప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. కోప్రైమ్ నెంబర్స్ వచ్చేసి X and Y అనుకుందాం. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ అనేది ఏమో 29x అవుతుంది. ఏ వాల్యూ అనేది 29x అవుతుంది. నెక్స్ట్ బి వాల్యూ అనేది ఏమో 29y అవుతుంది. అంటే ఈ రెండింటికి కామన్గా ఒక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఒకటి 29 ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి కోప్రైమ్ నెంబర్స్గా ఉంటాయి. నెక్స్ట్ అయితే మనకు ఆల్రెడీ ఒక రూల్ ఐడియా ఉంది. సో ఆ రూల్ వచ్చేసి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. ఇలా మనకు ఒక రూల్ ఉంది. సో ఈ రూల్ ప్రకారం నేను ఎల్సిఎం అంటే ఏమవుతుంది,
15 into 13 into 29. 15 into 13 into 29 into next HCF. HCF and again 29 is equal to the A into P. A అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం, 29x అని రాసుకున్నాం. A అంటే 29x ఇంటూ B. ఇక్కడ B అంటే ఏమని రాసుకున్నాం మనం, 29y. B అంటే 29y అవుతుంది. సో మనకి టూ సైడ్స్ 29 ఉంది. 29 క్యాన్సిల్, అగైన్ 29 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏముంది, ఎక్స్ ఇంటూ వై అని ఉంది. ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ది 15 into 13. 15 into 30. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ప్రీవియస్ ఏమని డిస్కస్ చేసాం, ఎక్స్ అండ్ వై అంటే ఇవి రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ అని డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ రెండింటికి ఎటువంటి కారణాంకాలు ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు, కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. సో ఇక్కడ ఆల్రెడీ 15 and 13 కూడా టూ కోప్రైమ్ నెంబర్స్. అంటే ఎక్స్ వాల్యూని 15గా కన్సిడర్ చేయొచ్చు, ఇన్ ద సేమ్ వే వై వాల్యూని 13గా కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, A ఈక్వల్ టు ది 29x అంటే 29 into 15. A 29x, 29 into 15. 29 into 15 అంటే 435 అవుతుంది. నెక్స్ట్ 29 into నెక్స్ట్ B వాల్యూ. B ఈజ్ ఈక్వల్ టు ది 29 into 13. 29 into 13 అంటే 377 అవుతుంది. 377 అవుతుంది.